తేలు కుట్టినప్పుడు కుట్టిన చోటంతా ఎర్రగా వాపు వచ్చేస్తుంది. భరించలేనంత మంట, నొప్పి పుడుతుంది. అయితే తేలు కుట్టకున్నా మన శరీరంలో నిత్యం ఇలాంటి బాధలు అనుభవంలోకి వస్తుంటే అది ఖచ్చితంగా కీళ్లవాతమే. రోమటాయిడ్ ఆర్థరైటిస్ గా పిలిచే ఈ జబ్బులో ఒంట్లోని చిన్న పెద్ద కీళ్లన్నీ మంట పెట్టినట్లుగా నొప్పి పెడుతూ నరకాన్ని చూపిస్తుంటాయి. అయితే ఇలా వేధించే కీళ్లవాతానికి ఆయుర్వేదం తనవైన ప్రత్యేక చికిత్సలు, ఔషధాల్ని సూచిస్తోంది. కీళ్లవాతానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లు మన కదలికలకు ఆధారాలు. కీళ్లలో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం మన కదలికలు స్తంభించిపోతాయి. నిజానికి అనేక జ్వరాలు, జబ్బులు మన కీళ్లను ఇబ్బందుల్లో పడేస్తుంటాయి. ఇలా కీళ్ల కదలికలను క్లిష్టతరం చేసే సమస్యల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీన్నే వాడుకలో కీళ్లవాతమని కూడా పిలుస్తాం. కీళ్లవాతం బారిన పడ్డప్పుడు కీళ్ల లోపల అంతా వాపు వచ్చి ఒకటే మంటగా ఉంటుంది. కీళ్లను కదపాలంటే తీవ్రమైన నొప్పి, బాధగా ఉంటుంది. కీళ్లలో అరుగుదల, ఇన్ఫెక్షన్లు, గన్యా వంటి వైరల్ కారణాలేమీ లేకుండానే శరీరంలోని కీళ్లు అన్నింటిలో మంటలు, నొప్పులు పోటెత్తుతుంటాయి. కీళ్లవాతం ఎవరికి ఎందుకొస్తుందో స్పష్టమైన కారణం ఇప్పటివరకు తెలియదని చెబుతారు నిపుణులు. కీళ్లవాతం అనే సమస్యని ఆయుర్వేదంలో ఆమవాతం అని చెప్తారు. అయితే ఈ యొక్క ఆమవాతం అనే దానికి ముఖ్యంగా ఏంటంటే శరీరంలో మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆహారం మన యొక్క పెద్ద పేగు, చిన్న పేగుల్లో అరగకనప్పుడు దానిది గట్ అంటారు, ఈ రోజు గట్ అని చెప్తున్నారు. అయితే అక్కడ ఆమం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. అదే ఆమం శరీరం అంతా ఏర్పడినప్పుడు అదే వాపులు అనేవి ఏర్పడుతుంటాయి. దాన్నే ఇన్ఫ్లమేటరీ కండిషన్ అని మోడర్న్ సైన్స్లో చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. కాబట్టి ఆ న్యాచురల్గా అంటే మనం ఆహారం నుంచే మొదలు పెడితే అది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సీ ఫుడ్ అంటే బాగా చేపలు లాంటివి, అంటే కొన్ని రకాలైన చేపలు లాంటివి, చల్లటి పదార్థాలు, ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలు, అరగని పదార్థాలు, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమంటే మన శరీరంలో అరుగుదల అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి దానిని ఆమం కింద చెప్పారు కాబట్టి అది అరగదు. కాబట్టి అలాంటి పదార్థాలు తీసుకోకూడదు. త్వరగా అరిగే ఆహార పదార్థాలు, అలాగే అప్పటికప్పుడు వేడి చేసిన పదార్థాలు, ముఖ్యంగా పెసరపప్పు, అలాగే ఉడకపెట్టి వాచిన కూరగాయలు, లైట్గా ఉండేది అంటే ఎక్కువ నూనె లేని మాంసాహారం అయితే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ముఖ్యంగా రెడ్ మీట్ అనేది ఆపేసేయాలి. అంటే మటన్ లాంటిది, వేయించిన మటన్ లాంటిది, బిర్యానీ లాంటిది, ఇవన్నీ కూడా మానేసేయాలి. లైట్ ఫుడ్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వాపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఈ వాపు వచ్చినప్పుడు వేడి నీళ్ళతోటి కాపడం పెట్టుకోవడం కానీ, వేడి నీళ్ళతో స్నానం చేయడం కానీ చేస్తుంటారు. అది కూడా మంచిదే. కాకపోతే వాళ్ళకి ఆ సీజన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. కొంతమంది మసాజులు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆమవాతంలో మసాజ్ అనేది లేదు. వాళ్ళకి ఓన్లీ వృక్ష చికిత్స అంటాం. అంటే ఏంటి, ఒక స్నేహం చేయొచ్చు, అంటే నూనె పైనుంచి రాయొచ్చు, యూకలిప్టస్ ఆయిల్ కానీ, మెంతాల్ కానీ ఏదైనా రాయొచ్చు. కాకపోతే అక్కడ పెట్టే కాపడం ఏదైతే ఉంటుందో దాన్ని రబ్ చేయకుండా వేడి కాపడం పెట్టినట్టు ఉండాలి. అంటే ఏంటి, మీరు ఉప్పుతో కానీ, రాళ్ల ఉప్పుతో కానీ, లేదంటే సైంధవలవణం కానీ, అలాగే బియ్యం ఉడకబెట్టేశాక దాన్ని ముద్దలాగా చేసి ఆ ముద్దతో కాపడం పెట్టడం ద్వారా వాళ్ళకి కొంత ఉపశమనం ఉంటుంది. వాపులు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. కీళ్లవాతంతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొన్ని రకాల ఆహారాలకు వాపును తగ్గించే గుణం ఉంది. ముఖ్యంగా చేపల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే ఫిష్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవటం వల్ల వాటిలో ఉండే ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు కీళ్ల వాపుల్ని సమర్థంగా తగ్గిస్తాయి. ఇంకా ఆకుకూరలు, కాయగూరల్లో కూడా వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఉంటాయి. వీటిని కూడా ఆహారంలో తరచూ తీసుకోవాలి. అలాగే గోధుమలతో తయారయ్యే పదార్థాల్ని బాగా తగ్గించాలి. మొక్కజొన్న, సోయా చిక్కుళ్ళు, బఠానీ, బంగాళాదుంపలకు వాపును పెంచే గుణం ఉంది. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బయట దొరికే ఆహారాలు, రెడీమేడ్ పదార్థాలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆమవాతానికి చాలా రకాలైన చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా సొంటి అనేది చాలా బాగా పనిచేస్తుంది. సొంటి వాతాహార ఔషధంగా చెప్పడం జరిగింది. అదే ఆముదం గింజలు కూడా వైద్యంలో చెప్పడం జరిగింది. ఆముదం నూనెను కూడా వైద్యంలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎలా వాడాలనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. అయితే మీరు మామూలుగా ఆలివ్ ఆయిల్ ఎలా వండుకుంటున్నారు వంట అంతా అయిపోయాక,
అలాగే ఆలివ్ ఆయిల్ ఒక అర చెంచాడు, ఆముదం ఒక అర చెంచాడు వేసి మీరు లాస్ట్గా అంతా వండేసాక వేసుకుంటే కనుక అది మీకు మందు కింద పనిచేస్తుంది. అలాగే పిప్పళ్ళను కూడా తీసుకోవచ్చు. పిప్పళ్ళు కూడా లివర్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, అది ఫంక్షనింగ్ పెంచుతుంది. అది చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క ఆమవాతానికి చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బయటికి చాలామందికి ఏం వాడాలన్నది సందేహం ఉంటుంది. ఇలాంటప్పుడు విషముష్టి తైలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎక్స్టర్నల్ నుంచి ఒక వాపును తీయడానికి సహాయపడుతుంది. ఇది అప్లై చేసి డ్రైగా మీరు కాపడం పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఆమవాతార రసి, అమృతాది గుగ్గులు, అలాగే త్రిఫలా గుగ్గులు, వ్యోషాది వటి, ఇలా రకరకాల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మినిమం మెడికేషన్ ఏదో ఒకటి వాడుతూ ఉండాలి వాళ్ళు. ఈ విధంగా చేస్తే ఆమవాతం అనేది కంట్రోల్ అవుతుంది. కీళ్లవాతం అనేది దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స, జీవనశైలి జాగ్రత్తల్ని ఏళ్ల కొద్దీ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందుల్ని కనీస మోతాదుల్లో దీర్ఘకాలం పాటు వాడుతుండాలి. మందులు వాడుతుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులు పుష్కలంగా లభించే చేపల్ని తరచుగా తీసుకోవడం మేలు చేస్తుంది. కీళ్లవాతం బారిన పడ్డాక చాలా మంది పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు బిర్రుగా బిగుసుకుపోతాయి. కాబట్టి కీళ్లను తరచూ కదిలిస్తుండాలి. తగినంత వ్యాయామం కల్పించుకోవాలి. కీళ్లవాతం తాలూకు ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు యోగరాజ గుగ్గులు, సింహనాథ గుగ్గులు, మహారాస్నాది ఖాడ, స్వర్ణభస్మం, రజత భస్మం తదితర ఔషధాలను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే కీళ్లవాతం త్వరగా తగ్గుముఖం పడుతుంది.